Good morning, my dear students. Today, I would like to tell about the Unit 4th become MCOM first year, first sem. Okay, students. Discussion about the financial decision cost of capital title. Okay, what is the meaning of cost of capital? It is nothing but the cost of capital of a firm is the minimum rate of returns and expected by its investors. It is the weighted average cost of various sources of finance used by firm. Then the capital used by firm may be in the form of debt and preference shares and preference shares capital, then retained earning and equity shares. Okay, students, what is the first of cost of capital? What is the meaning of capital and working capital? First of all, the working capital is nothing but day-to-day transactions. Say about, okay, day-to-day transactions గురించి అది చెప్పొచ్చు. Then now cost of capital minimum rate of return expected by investors. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో for example equity shares and there are 5 types of shares or cost of shares capitals. First one equity shares, then preference shares, then debt shares, then retained shares, then weighted average shares అని ఉంటాయి. ఇక్కడ ఈక్విటీ షేర్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటే ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇస్ నథింగ్ బట్ రియల్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ నోన్ యాజ్ ఏ ఈక్విటీ షేర్స్. దెన్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే they are only receiving the dividend, no bearing the risk and no bearing the profits, loss, no bearing the loss, only dividend receive, that is preference shares. Okay, then ఇక్కడ చూడండి, all of you let us see cost of capital. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్? మరి క్యాపిటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది షేర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకో. అంటే మార్కెట్లో ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. దెన్ రిటైన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉంది, దెన్ వెయిటెడ్ యావరేజ్, ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ షేర్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. దెన్ వీఆర్ చూస్ ద బెస్ట్ ఆఫ్ రేట్. అంటే ఫ్లక్చువేషన్స్ అంటే ఇక్కడ చూడండి అన్న, రేట్ ఇంక్రీజ్ ఉంటుంది, లో లెవెల్లో ఉండదు, హై లెవెల్లో ఉంటుంది. అంటే ఇక్కడ షేర్స్ అనేవి మనం ఇక్కడ లో లెవెల్ ఉన్న షేర్స్ అనేవి మనం ఇక్కడ టేకెన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తీసుకోవాల్సి ఉంది. దెన్ ఇక్కడ ఏంటంటే మనకు ప్రాఫిట్, మరి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు ఈ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకోవడం వల్ల ఓకే యు ఆర్ రిసీవింగ్ ద ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్టర్ బెనిఫిట్ ఎస్ ఆర్ నో? బెనిఫిట్ ఉంటుందా ఉండదా? బెనిఫిట్ ఉంటుంది. అంటే కాస్ట్ అనేది మనం తక్కువ కాస్ట్ తీసుకుంటే ఫర్దర్లో బెనిఫిట్ ఉంటుందా, మరి కాస్ట్ ఎంత అవుతుంది, మరి దానికి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత అవుతుంది తీసుకునే ముందర అనేది కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే స్టూడెంట్స్, నేను చెప్పిన ఆల్రెడీ యు నో దట్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్ దెన్ weighted average and retained debt, these are our cost of capital and shares in this market. Then going to James writer ఇక్కడ చూడండి, ఒక జేమ్స్ సి వ్యాన్ హోమ్ డిఫైన్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ యాజ్ ది కట్ ఆఫ్ రేట్ ఆఫ్ allocation capital investment of projects. It is the rate of return on projects will be leave అన్చేంజ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్టాక్. అంటే ఇక్కడ ఒక ప్రాజెక్టుకు మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఒక ఇన్వెస్టర్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది, ఈ షేర్స్ మనం తీసుకుంటే వీఆర్ రిక్వైర్డ్ ది షేర్స్ మ్యాండేటరీ. ఓకే, ఈ షేర్స్ మనం తీసుకుంటే టేక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, దాని ప్రాఫిట్ వస్తుందా ఫర్దర్లో, అండ్ లాస్ వస్తుందా, లేదా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కానీ మనం థింక్ చేయాల్సి ఉంటే కంపల్సరీగా మార్కెట్లో ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, గోయింగ్ టు ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ సింబాలిక్ ఆఫ్ కాస్ట్ క్యాపిటల్ మే బీ రిప్రజెంటెడ్ యాజ్. ఓకే, ఇవి చూడండి, ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టర్ అనే ఎక్స్పెక్టేషన్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ అంటే అదే కదా. వాట్ ఈస్ ద బిజినెస్ అంటే ఇక్కడ సెల్లింగ్ అండ్ బయింగ్ అండ్ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది ప్రాఫిట్. ఓకే, దేని ఇక్కడ కే అంటే చూడండి ఆర్ఓ ప్లస్ బి ప్లస్ ఎఫ్ అని ఇక్కడ చూడండి నాన్న. ప్రిఫరెన్స్ షేర్స్ కంటే మనకు ఈక్విటీ షేర్స్ అంటే మనం కేఈ అనే సింబల్తో మనం చూపించడం జరుగుతుంది. దెన్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే కేపీ అంటాం. దెన్
రిటైన్ కాస్ట్ ఆఫ్ అంటే ఇది కేడీ అనవచ్చు. ఓకే, ఇవన్నీ ఈ సింబల్తో మనం చూపెట్టడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, గోయింగ్ టు చూడండి ఇక్కడ వేర్ సింబాలిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మే బి represented as K is equal to RO plus B plus F, and where K stands for cost of capital, then R equal to normal rate of return at zero risk of level. Okay, normal rate of zero risk of level. Then B equal to premium for business risk. Okay, F equal to premium. ఆర్ఓ అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఆర్ఓ అంటే ఏమి ఇచ్చింది, ఇక్కడ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎట్ జీరో రిస్క్ లెవెల్. దెన్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ప్రీమియం ఫర్ ఫైనాన్షియల్ రిస్క్. ఓకే, దిస్ ఈజ్ స్టాండ్స్ ఫర్ కే దట్ ఈక్వల్ టు ఆర్ఓ ప్లస్ పి ప్లస్ ఎఫ్. ఓకే, సో గోయింగ్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మరి కాస్ట్ ఆఫ్ యొక్క మూలధన వ్యయంలో మనకి దాని యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది అంటే దాని ఇంపార్టెన్స్ ఎలా ఉంది, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇంపార్టెన్స్ ఏంది. దెన్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే, మేనేజ్మెంట్ అండ్ డిసిజన్ మేకింగ్. అంటే కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ కంపల్సరీగా ఉండాలంటే ఒక ప్రాముఖ్యత మనకి కలిగిందంట. ఓకే, దెన్ ఇంపార్టెంట్ అంట. దెన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ మ్యాండేటరీ ఆఫ్ మనీ. Okay, we not running to business. First of all, capital is choosing and choosing preferences or equities, whatever it is. Okay, then this concept, however, recent development has relevance in the almost every financial decision making, but prior to that development of in this company company and organization, the problem was ignored or bypassed. అంటే ఈ ప్రాబ్లం వచ్చిన ఇగ్నోరింగ్గా ఉండకూడదు, అంటే పట్టించుకోకుండా ఉండకూడదు, దాన్ని ఫేస్ చేస్తూ ఉండి మనం మూవ్ కావాలి. ఓకే, దిస్ ఈజ్ ఫైనాన్స్ సెక్టర్. దెన్ గోయింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఫస్ట్ వన్ ది క్యాపిటల్ బడ్జెటింగ్, దెన్ డిసిజన్ ద కార్పొరేట్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్, దెన్ డిసైడింగ్ అబౌట్ ది మెథడ్ ఆఫ్ financing, then performance of top management, then other areas. Okay, importance of cost of capital of 5 factors. First one's capital budgeting. What is the first of capital and budgeting? It is nothing but cost of capital may be used as the measuring rod for adapting an investment and proposals. Okay, ప్రపోజల్స్ అంటే ఇక్కడ చూడండి అన్న, అడాప్టింగ్ అండ్ ఇక్కడ ఎలా కేటాయిస్తారంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్లా మెజర్మెంట్ చేస్తారంటే ఒక ప్రపోజల్గా. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ టేకెన్ ద రోడ్ కన్స్ట్రక్షన్స్. ఓకే, రోడ్ కన్స్ట్రక్షన్స్, దెన్ క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిజన్. వాట్ ఈస్ ద ఫస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ ఎస్టిమేటింగ్ ద అవర్ గవర్నమెంట్. ఓకే, అవర్ రిలీజింగ్ ద అండ్ ప్రొవైడింగ్ ద our government of 10 lakhs or 20 crores, whatever it is, some amount. ఓకే, ఇక్కడ ఏదో క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిజన్ తీసుకోవాలి, రోడ్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ మనం మూవ్ చేయాలి, రన్ కావాలంటే ఇక్కడ ఏమవుతుందో రిటర్న్స్ రావాలి అంటే రిటర్న్స్ రిస్క్ ఉంటేనే రిటర్న్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ బేరింగ్ ఆఫ్టర్ రిసీవింగ్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, రిటర్న్. ఓకే, క్యాపిటల్ బడ్జెట్ అనేది ఇక్కడ ఒక డిసిజన్ తీసుకోవాలి, ఒక ప్లానింగ్ అనేది, ఒక స్ట్రాటజీ అనేది కంపల్సరీగా ఉండాలి. we are running to the some work, do the work, compulsory strategy is mandatory. Okay, then designing the corporate finance structure. What is the meaning of designing the corporate finance structure? The cost of capital is significant the designing the forms of capital structure. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, డిజైనింగ్ అంటే ఇక్కడ ఒక ప్లానింగ్ స్ట్రాటజీ అని ఒక డిజైనింగ్ అనేది కంపల్సరీగా మనము రిటర్న్గా రాసుకొని ప్లానింగ్ రాసుకొని అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ అనేది మూవ్ కావాలి. అంటే డిజైనింగ్ ద కార్పొరేట్ ఫైనాన్స్ స్ట్రక్చర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డే అనుకుందాం, లెంత్ ఎంత ఉంటుంది, విడ్త్ ఎంత ఉంటుంది, దాన్ని కంపల్సరీగా మెజర్మెంట్ అనేది చేస్తూ మూవ్ కావాలి. ఓకే, దాని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఉంటుంది, మరి ఏ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తీసుకోవాలి, మరి ఎంత కాస్ట్ అవుతుంది, అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ థింక్ చేస్తూ మనం కంపెనీలో అనేది మనకి ఇక్కడ బడ్జెటింగ్లో అనేది ఒక స్ట్రక్చర్ చేస్తూ మనం మూవ్ కావాల్సి ఉంటుంది. ఓకే, దెన్ డిసైడింగ్ అబౌట్ మెథడ్ ఆఫ్ ఫైనాన్సింగ్. మరి డిసైడింగ్ అబౌట్ ద మెథడ్ ఆఫ్ ఫైనాన్స్ నథింగ్ బట్ ఏ క్యాపబుల్ ఆఫ్
finance executive must have knowledge of fluctuations in the capital market, should analyze the rate of interest on loans and normal dividends rate in the market from time to time. అంటే ఇక్కడ క్యాపబుల్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటర్స్ అంటే ఎగ్జిక్యూటర్స్ ఇక్కడ సెల్లర్స్ కావచ్చు, ఇక్కడ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, టాప్ మేనేజ్మెంట్ కావచ్చు. ఓకే, ఆపరేటింగ్ ద వర్క్, ఓకే, ఆపరేటింగ్ ద వర్క్ హీ ఈజ్ కంపల్సరీ క్యాపబుల్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ కంపల్సరీ. ఓకే, అంటే అతని సామర్థ్యం, శక్తివంత, నాలెడ్జ్, ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మరి ఆ ఫ్లక్చువేషన్ రాకుండా ఫైనాన్స్ సెక్టార్లో మరి ఇక్కడ అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్యాపిటల్ అనేది లేదు. క్యాపిటల్ అనేది కావాలంటే రిక్వైర్ కావాలంటే మనకి ప్రిఫరెన్స్ షేర్స్ కాబట్టి ఈక్విటీ షేర్స్ వాటి ద్వారా మనం ఇక్కడ రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే, ఫ్లక్చువేషన్స్ లోన్స్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, 6% ఉంటుంది, 7%, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ పర్సంటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండేట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, దెన్ ఆఫ్టర్ ఆపరేటింగ్ ద అండ్ మూమెంట్ ప్రాసెసింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దెన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్, ఇక్కడ లో లెవెల్ అండ్ టాప్ లెవెల్, మిడిల్ లెవెల్ అనే ఒక మేనేజ్మెంట్ దాన్ని కంపల్సరీగా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ హెచ్ఆర్ ఉంటాడు, ఓకే, టాప్ లెవెల్ ఉంటుంది, మిడిల్ లెవెల్ ఉంటుంది, ఓకే, ఇక్కడ సూపర్వైజర్ ఉంటారు, దెన్ లేబర్స్ ఉంటారు. అంటే ఇక్కడ లేబర్స్ ఉంటారు. మరి ఇక్కడ హ్యూమన్ పవర్ లేనిది, కాంట్ హ్యూమన్ పవర్ యు నాట్ స్టార్టెడ్ ద బిజినెస్. ఓకే, యు నాట్ హ్యూమన్ పవర్ యు కెనాట్ ద స్టార్టెడ్ ద బిజినెస్. మరి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ హ్యూమన్ రైట్స్ అనేవి ఉండాలి, హ్యూమన్ ఎంప్లాయ్ పవర్ అనేది ఉండాలి, హ్యూమన్ రిసోర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. హ్యూమన్ రిసోర్స్ అంటే ఇక్కడ లేబర్స్ ఆర్ ఎంప్లాయీస్. వాట్ ఈస్ ద హ్యూమన్ రిసోర్స్? దట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ లేబర్స్ ఆర్ ఎంప్లాయీస్ is known as the HR, human resource. Okay, students. Then performance of top management. The performance of top management is nothing but the cost of capital can be used to evaluating the financial performance of the top executors of, okay, top executors. Then evaluation of the finance performance will involve the comparison of the actual profitabilities and then projects and taken with the project overall cost of capital and appraise of actual cost incurred raising the required funds. Performance is correct of and in our business automatically retain and raising of profit. Okay, raising the profit. Okay, it's only the cost of capital can be used to evaluate financing performance and compulsory top management కంపల్సరీగా ఎగ్జిక్యూటర్స్ అనే వాళ్ళు వీళ్ళు పర్ఫార్మెన్స్ అని కంపల్సరీగా మూవ్ చేయాలి, కంపల్సరీగా టార్గెట్ రీచ్ కావాలి. ఓకే, దెన్ ఇప్పుడు ఆల్రెడీ టాప్ మేనేజ్మెంట్ ఉంటుంది, డైరెక్టర్స్ ఉంటారు, దెన్ సూపర్వైజర్, దెన్ లేబర్స్. ఓకే, దీస్ ఆర్ ఆఫ్ వన్ ఆఫ్ ది బిజినెస్ ఎగ్జిక్యూటర్స్. ఓకే, వన్ ఆఫ్ ది బిజినెస్ ఎగ్జిక్యూటర్ కూడా చెప్పుకోవచ్చు. దెన్ అదర్ ఏరియాస్, ద కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ మెనీ అదర్ ఏరియాస్. డిసిజన్ మేకింగ్, డివిడెండ్ డిసిజన్, వర్కింగ్ క్యాపిటల్ పాలసీస్ అనేది ఇక్కడ చూడండి నాన్న. డిసిషన్ మేకింగ్ ఒకటి తయారు చేయాలంటే, ఒకటి మనం మూవ్ కావాలంటే కంపల్సరీ డిసిజన్ మేకింగ్ అనేది కంపల్సరీగా కావాలి. we want to the decision making compulsory think about the director or top management. Okay, then ఇక్కడ చూడనా నెక్స్ట్ ఇంకోటి క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. మరి ఇక వ్యయం యొక్క వర్గీకరణలు ఎలా ఉన్నాయని చూద్దాం. ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్? ఫస్ట్ వన్, 4 types of classification of cost. First one, historical cost and future cost. Historical cost and future cost is nothing but historical cost or book cost which are related to the past, related to the past. Future cost or estimate cost for the future financial decision and future cost and more relevant to the historical cost. However, historical cost act the guide for the estimation of future cost. But historical cost means చారిత్రకమైన కాస్ట్, దెన్ ఫ్యూచర్ కాస్ట్. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఫ్యూచర్ కాస్ట్ అండ్ హిస్టారికల్ కాస్ట్ కంపారిజన్. ఓకే, ఫ్యూచర్ కాస్ట్ అంటే ఇక్కడ ఏంది, హిస్టారికల్ కాస్ట్ అంటే చారిత్రక పూర్వకాలంలో ఏమైంది, ఇక్కడ మనకు కాస్ట్ అనేది కప్పుకొని ఉండేది.
ప్రొడక్ట్స్ అనేవి వీఆర్ మేకింగ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ రైజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకే, రైజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే సో మెనీ ప్రోడక్ట్స్. ఓకే, profit is a raising. Now right now in this market future cost or future cost మనం ఫ్యూచర్ కాస్ట్ మనం థింక్ చేస్తే nowadays raw material is increase of rate, products is increase of rate, okay, and transactions is increase of whatever is the profit and loss, and no profit heavy of loss. Okay, no profit heavy of loss, then raw material is decreasing of cost, automatically raising the products of automatically raising the profits, no loss, no bearing. Okay, and commissions and discounts and what are providing. ఓకే, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే మనం అప్పుడు మనకు కంపల్సరీగా రిస్క్ చేస్తే మన రిటర్న్ వస్తుంది అన్న, ప్రాఫిట్స్ కూడా మనం రేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మోటివేషన్ అనేది కంపల్సరీగా కూడా మన ఫైనాన్స్ సెక్టార్లో హిస్టారికల్ కాస్ట్ ఫ్యూచర్ కంపేర్ చేస్తూ ఇక్కడ హిస్టారికల్ కాస్ట్ ఆఫ్ బుక్ కాస్ట్ అన్నది ఇక్కడ హిస్టారికల్ బుక్ కాస్ట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద పాస్ట్ కాస్ట్ అంటే దానికి సంబంధించింది అన్నమాట. ఫ్యూచర్ కాస్ట్ ఎస్టిమేట్ కాస్ట్ అంటే ఫ్యూచర్లో ఎంత అవుతుంది అని మన ఎస్టిమేట్ కూడా మనకి ఇక్కడ చేసుకోవాలి. అంటే ప్రీవియస్లో ఎంత అవుతుంది, మరి ఫర్దర్లో మన ఫ్యూచర్లో మనకు ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ వాల్యూ ప్రాఫిట్లో ఉంటుందా, మరి ఆ కాస్ట్ ఎంత ఉంటుంది, మరి మనం ఇక్కడ ప్రిఫరెన్స్ చేసి మనం పర్చేజ్ బై చేయొచ్చా లేదా, డూ ద పర్చేస్ డోంట్ పర్చేస్, ఇక్కడ ఏంటంటే పర్చేస్ చేయాలన్నా వద్దని కూడా మనం ఇక్కడ కంపల్సరీగా థింక్ చేయాల్సి ఉంటుంది. దెన్ స్పెసిఫిక్ కాస్ట్ అండ్ కంపోజిట్ కాస్ట్. It is nothing but specific cost refers to the cost of a specific source of capital, while composite cost are combined of cost various sources of capital and weighted average cost of capital. Then in case of more than one firm capital used in the business. అంటే చూడండి ఇక్కడ స్పెసిఫిక్ కాస్ట్ అండ్ కాంపోజిట్ కాస్ట్ అంటే చూడండి రిఫర్స్ టు ద కాస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ సోర్స్ క్యాపిటల్ వైల్ కాంపోజ్ కాస్ట్ కంబైన్ ఆఫ్ వేరియస్ సోర్స్ క్యాపిటల్. మరి ఇక్కడ ప్రత్యేకంగా ఏమైనా కాస్ట్ ఉంటాయా, ఓకే, ఇంకా ప్రత్యేక కాస్ట్లు ఉన్నాయా లేదా, మరి ఇక్కడ తీసుకున్న కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కరెక్టా లేదా, మరి ఎంప్లాయీస్ ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ ఉంది, ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ క్యాపిటల్ తీసుకోవాలా, మరి స్పెసిఫిక్గా థింక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, స్పెసిఫిక్గా థింక్ చేయాల్సి కంపల్సరీగా ఉంటుంది, అంటే ఇక్కడ కన్సిడర్ చేయాలి, ఆలోచించాల్సి కూడా ఉంటుంది. దెన్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్. అండ్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ ఈజ్ అ డిస్కౌంట్ రేట్, ఇది ఒక డిస్కౌంట్ రేట్ సంబంధించినది, విచ్ ఈక్వల్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, అంటే తీసుకున్న నాటి నుంచి ఒక వాల్యూస్ అనేది ఒక 5 years 6 years ఈక్వల్గా క్యాష్ ఫ్లోస్ అనేవి ఉంటాయి విత్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్. అండ్ ప్రత్యక్ష ఇక్కడ ఖర్చులు ఒకే విధంగా ఉంటాయా, ఈక్వాలిటీగా ఉంటాయా. నెక్స్ట్ వన్ ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ ఫ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవర్ కంట్రీ రిసీవింగ్ ద క్యాష్ and expenditure whatever it is in receiving our company, that is known as cash flows. Okay, our income inflows. Okay, outflows ante endi, our company payment, our company pay the interest of loans and interest of loans and electricity bills, electricity bills and employees, whatever it is expenditure is known as a implicit cost and is known as outflows. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ప్రిన్సిపల్స్ కూడా మనం ఇక్కడ చూడండి. I0 equal to 0 1, then 1 plus k plus 0 2, 1 plus k power of 2 and 1 by 1 plus k power of n and sigma power of t equal to 1 0 t and 1 plus k power of t. ఇక్కడ చూడండి where 0 is the net cash flow, net cash inflow at 0 point of time, then 0t is the outflow of cash in period 1 2 and number of k is expected cost of capital. చూడండి 0 అంటే I0 అంటే ఇది నెట్ క్యాష్ ఇన్ఫ్లో 0 పాయింట్ ఆఫ్ టైం, అంటే ఇక్కడ 0 పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇక్కడ 0t అంటే ఇది అవుట్ఫ్లో క్యాష్ ఫ్లోస్ 2 yearsకి ఎంత అవుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కొన్న నుంచి మన ప్రిఫరెన్స్ షేర్స్ మరి 2 years తర్వాత 1 year తర్వాత అవుట్ఫ్లోస్ ఏమున్నాయి, మరి ఆ సింబల్ మనం ఇక్కడ 0tగా మనం చూపెడతాం. దెన్ k ఈజ్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్
explicit cost and implicit cost. Then average cost and marginal cost. మరి యావరేజ్ కాస్ట్ అంటే ఏంది, వాట్ ఇస్ ద మీకు యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ ఉపాంత వ్యయం అనమాట, మార్జినల్ కాస్ట్. అండ్ యావరేజ్ కాస్ట్ రిఫర్స్ టు ద combined cost of various source of capital such as debentures or preference shares and equity shares is known as the average cost of managerial marginal cost. Okay, weighted average of the cost various source of finance and ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మార్జినల్ కాస్ట్ అని ఉపాంత వ్యయం అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ డిబెంచర్స్ అంటే ఏంద్రా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిబెంచర్స్, లైబ్రరీ వన్ ఆఫ్ ది లైబిలిటీస్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, లైబిలిటీ డాక్యుమెంట్స్. ఓకే స్టూడెంట్స్, లైబిలిటీ డాక్యుమెంట్స్ అని కూడా చేయొచ్చు. దెన్ క్యాపిటల్ విచ్ హ్యాస్ టు బీ ఇంకర్ టు ద ఆబ్టైన్ అడిషనల్ ఫండ్స్ రిక్వైర్డ్ బై ద ఫార్మ్. In investment decision, it is the marginal cost which should be taken into a consider. ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ కూడా కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. మన మార్జినల్ కాస్ట్ అంటే ఇందులో ఎంసీ అని కూడా చూపెట్టవచ్చు, ఇక్కడ ఏసీ అంటాం. ఓకే, మనకి ఇక్కడ మన ఇంటర్లో ఉంటుంది మార్జినల్ కాస్ట్ అండ్ యావరేజ్ కాస్ట్ అని మనకు ఒక డిమినిషింగ్ మెథడ్ అని కూడా చూపెట్టారు. అంటే ఫ్లక్చువేట్ ఒక యాపిల్ తీసుకోవడం, అతని యొక్క రేట్ అడిషనల్గా ఏమైనా యాడ్ అయినావా, అతని టేస్ట్ ఎలా ఉంది, ఓకేనా, టేస్ట్ ఎలా ఉంది, ఒక యాపిల్ 2 యాపిల్ మనతను ఈట్ చేస్తే అతను టేస్ట్ ఎలా ఉందని కూడా ఇక్కడ యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కనుక దాన్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్. మరి యావరేజ్గా ఎంత కాస్ట్ అయింది అని దాన్ని కూడా మనం ఇక్కడ మరి అడిషనల్గా ఏమన్నా మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకున్న తర్వాత ఏమైనా ఇంకా అడిషనల్గా ఏమైనా ఎక్స్పెండిచర్ మనకు అయిందా అని కూడా మనం ఇక్కడ కంపేర్ చేస్తూ మూవ్ కావాల్సి ఉంటుంది ఇన్ అవర్ ఫైనాన్స్ సెక్టర్. దిస్ ఈజ్ టైటిల్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంద్రా, మన ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ ద షేర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది మ్యాండేటరీ ఆఫ్ నీడ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది క్యాపిటల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఆఫ్టర్ ప్రాసెసింగ్ అవర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్. ఓకే, known as a cost of capital. Okay, so this is cost of capital method. Don't forget